హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే తెలుగు చెప్తున్నాము. తెలుగులో మనకు 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్కూల్ బుక్ లోపల టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా ఆత్మకథలు, పత్రిక, స్థాపకులు, అదేవిధంగా తెలంగాణ పదజాలంను మనం ఈ వీడియోలలో చూద్దాము. మనకు టెట్ అండ్ డిఎస్సిలో వీటి గురించి కూడా బిట్స్ రావడం జరుగుతుంది. అయితే ఈరోజు ఫస్ట్ మనము ఆత్మకథ గురించి చూద్దాము. ఆత్మకథము, ఎవరి ఆత్మకథను ఏమని పిలుస్తారు అనేది చూద్దాము. గాంధీ గారి ఆత్మకథను సత్యశోధక అని పిలుస్తారు. నెక్స్ట్ అబ్దుల్ కలాంని ఒక విజేత ఆత్మకథ. నెక్స్ట్ దేవులపల్లి రామానుజన్ రావు 10 సంవత్సరాల జ్ఞాపకాలు. నెక్స్ట్ పివి నరసింహారావు ది ఇన్సైడర్. నెక్స్ట్ సంగం లక్ష్మీబాయి నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు. కాళోజీ నా గొడవ. నెక్స్ట్ సాముల సదాశివ యాది. దాశరథి రంగాచార్యులు జీవన యానం. లాస్ట్ గడియారం రామకృష్ణ శర్మ శతపత్రము. ఇది 6th నుంచి మనకి 10th క్లాస్ లోపల ఉన్న ఆత్మకథలను తీసుకొని ఒక చోట రాయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, పత్రికలు స్థాపించిన వ్యక్తులు అన్నమాట. ఇప్పుడు శోభాపత్రికను ఎవరు అంటే దేవులపల్లి రామానుజారావు. ఈ దేవులపల్లి అనే పత్రిక ఒక సాహిత్య మాసపత్రిక అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ తెలంగాణ మరియు గుమస్తా పత్రికలు రెండు చూడండి. ఇక్కడ తెలంగాణ పత్రిక వేరు, గుమస్తా పత్రిక వేరు. ఇవి 2 పత్రికలను ఎవరు అంటే పట్టికోట ఆల్వారు స్వామి. నెక్స్ట్ కాకతీయ పత్రికను పివి నరసింహారావు. నెక్స్ట్ గోల్కొండ పత్రిక, దీని స్థాపకులు ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి. అయితే ఇక్కడ చూడండి, గోల్కొండ పత్రికకు పాత నేమ్ ఏంది అంటే దేశబంధు. ఈ దేశబంధు అనే పేరును May 10, 1926లో గోల్కొండ పత్రికగా నేమ్ మార్చడం జరిగింది. ఇక్కడ ఈ పేర్లు బుక్లో మెన్షన్ చేసింది కాబట్టి మనం కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ పత్రిక దక్కన్ స్టార్ అనేది ఒక ఆంగ్ల వార పత్రిక అన్నమాట. దీన్ని స్థాపించింది ఎవరు అంటే కృష్ణస్వామి ముదిరాజు. ఇంతటితో పత్రికలు స్థాపకులు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ పదజాలంని చూద్దాము. 6th క్లాస్లో ఉన్న కొన్ని తెలంగాణ పదాలను చూద్దాము. తెలంగాణ పదము, దాని అర్థం చూడండి. గమ్మున, మాట్లాడకుండా. పిరం, ధర ఎక్కువ. గొట్టు, కఠినం. జరంత, కొంచెము. లొల్లి, గొడవ, మస్తు, ఎక్కువ. బిరాన, తొందర. ఇమానం, ఒట్టు. కమ్మ, పేపరు. చెవి కమ్మలు, చెవిదిద్దులు. కీస, జోబు. ఇగురం, ఉపాయం. పోత్రం, రుబ్బురాయి. విసురాయి, తిరగలి. ఇక్కడ పోత్రము, రుబ్బురాయి, విసురాయి, తిరగలి. ఇవి 2 కొంచెం కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ చూడండి, సైదం అంటే గోధుమ పిండి. ముత్తెమంత, కొంచెము. పైలం, పదిలం, జాగ్రత్త. బరిగే, బెత్తం. నొసలు, నుదురు. గజ్జెలు, పట్టీలు, పట్టగొలుసులు. ఎనకసిరి, తరువాత. పిసిరంత, కొంచెము. సర్ది, జలుబు. నివ్వది, నిజము. నెక్స్ట్ అంగి అంటే చొక్కా. గుల్ల అంటే గంప. పలారం, పలహారం. గుమ్మి, గాది. కాక, వేడి. సర్బతము లేదా సర్గతము అంటే అట్లకాడ. ఇది కొంచెం రేర్ పదం, అంటే మనకు తెలియనిది. సర్బతము, సర్గతము అంటే మనకు తెలియదు కదా, అట్లకాడ. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. గీర, పయ్య అంటే చక్రము. మడుగులు అంటే మురుకులు. కలియమాకు అంటే కరేపాకు. ఆగమాగం అంటే హడావిడి. నెక్స్ట్ 7th క్లాస్, ఇంతటితో 6th క్లాస్ అయిపోయినాయి. నెక్స్ట్ 7th క్లాస్ పదజాలని చూద్దాం. కందిలి, లాంతరు. గోందు, జిగురు. జిమ్మలు, చేపలు. లగంచి, బలంగా. ఆపతి, కష్టము. ఉరుకు, పరుగు. రిక్కం, తీరిక. దడి, కంచె. మునుపు, క్రితము. తిర్ల మర్ల, వెనకది ముందుకు, ముందు వెనక్కు. ఎల్లకల, వెలికిల. అమడలు అంటే కౌలలు. దూప, దప్పిక. దేవులాడు, వెతుకు. తక్కెడ, త్రాసు. దూరస్సు, బాగు చెయ్యు. తపుకు, మూత. సొక్కం, మంచి, నిజాయితీ. అల్కగా, తేలికగా. ఉసికే, ఇసుక. బుక్కు, తిను. సందుంగు, పెట్టె. బోలు, వంటగిన్నెలు. బయానా, ముందు ఇచ్చే డబ్బు, అడ్వాన్స్. యారాలు, తోటికోడలు. బుగులు, భయము. చెండు, బంతి. పుడ, ప్యాకెట్. కారెట్ అంటే ఉత్తరం. ఆగడు అంటే అత్యాశ. సైసు, ఉండు. కొప్పెర, వేడి నీళ్ళు, కాగు. తంతే అంటే మెట్టు. కపాయం, పొదుపు.
ఇది 7th క్లాస్కి సంబంధించిన పదజాలము. దీంట్లో లాంతరు, చేపలను జిమ్మలు అంటారు కదా, ఈ జిగురు, అదేవిధంగా సొక్కం అంటే ఏంటిది, పెట్టని ఏమంటారు, ఇలా కొన్ని పదాలు ఉన్నవి. ఈ పదాలు ఇంపార్టెంట్, కొంచెం చూసుకోండి. సైజు అంటే ఉండు అనేది, ఇవి దూరస్తు అంటే ఏంది, ఇలాంటి కొన్ని పదాలను గుర్తుంచుకోండి. నెక్స్ట్ 8th క్లాస్ సంబంధించిన పదజాలం చూడండి. గంజు పెద్ద గిన్నె, కంచం పళ్ళెం, ముంత చెంబు, అర మిద్దె అంటే గది, లగ్గం పెళ్ళి, అరుసుకోవడం మర్యాద చేసుకోవడం, ఓమ వాము, బూగ తూనిగ, కుల్ల టోపీ, దోవతి పంచె, చెక్కి గిర్ని మర, చెద్దరు దుప్పటి. ఇది 8th క్లాస్కి సంబంధించిన పదజాలం. ఇంతటితో మనకు తెలంగాణ పదజాలము కంప్లీట్ అయినాయి. అంటే 9th 10thలో మనకు పదజాలము లేదు, ఓన్లీ 6th 7th 8th క్లాస్లో మాత్రమే ఉన్నవి. ఇవి చూసుకుంటే చాలు. మీ కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.